భయాన్ని పోగొట్టేసింది. అతని యొక్క శారీరక బలహీనతను పోగొట్టేసింది. శారీరక బలహీనతను పోగొట్టి మరణ భయాన్ని పోగొట్టేసింది కనుకని అతడు పశ్చాత్తాప్తుడైనటువంటి పేతురు ఎర్లీ చర్చిలో ఒక గొప్ప పిల్లలై ఒక బంతానే, అందుచేత నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఎర్లీ చర్చికి గొప్ప మూల స్తంభమే పేతురు. అందుకని పేతురు ఏమన్నాడో తెలుసా? నా ప్రభువుతో పాటు నిలువుగా సిలువేయటం కాదు, నన్ను తలకిందులుగా సిలువేసేయండి అని అన్నాడు. ఆనాడు 3 సార్లు అబద్ధమాడి దూరంగా పారిపోయి ఆయన ఎవరో నాకు తెలియదన్న పేతురు ఈ రోజున ఏమంటున్నాడో తెలుసా? నన్ను తలకిందులుగా సిలువేసేయండి అని అడుగుతున్నాడు. నిజమే ప్రియులారా, అతనితో పాటు అతడు మిగతా శిష్యులందరినీ కూడా విశ్వాసంలో స్థిరపరిచాడు. కనుక అతని పశ్చాత్తాపం ద్వారా అతడు ఒక గొప్ప మూలస్తంభమై, అంతైనా సంఘానికే మూలస్తంభమై అనేక మందిని నడిపించాడు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఆలోచించేయండి. తన యోధా కూడా పశ్చాత్తాపం చెందాడు. పశ్చాత్తాపం చెంది యోధా ఏమంటున్నాడో తెలుసా? నేను నిరపరాధి రక్తాన్ని మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 నాణెములు ప్రధాన యాజకుల ఎద్దకు పెద్దల ఎదుకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా యోధా కూడా పశ్చాత్తాపం చెందాడంటే అంతకుముందు యోధా కూడా చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నటువంటి యోధా ఈరోజు పశ్చాత్తాపం చెందాడంటే వెలుగులోకి వచ్చాడా? పేతురు రాత్రంతా పశ్చాత్తాపం చెందాడు. రాత్రంతా చీకట్లోనే ఉన్నాడు. కోడి కోత అనేటువంటి అలారం ద్వారా మేలుకొల్పబడి వెలుగులోకి వచ్చేసాడు, పశ్చాత్తాపంలోకి వచ్చాడు. మరి యూదా ఆ రాత్రంతా కూడా చీకట్లోనే ఉన్నాడు. ఆ రాత్రి కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి నేను నీతిమంతుని రక్తాన్ని నేను అప్పగించానని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. మరి యోధాకి ఎందుకు ప్రభు సన్నిధి దొరకలేదు? పేతురికి ఎందుకు దొరికింది? యోధాకి ఎందుకు దొరకలేదు? యోధా పశ్చాత్తాపడ్డాడు, పేతురు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడినటువంటి ఇద్దరు కూడా ప్రభు సన్నిధిలోనే ఉండాలి. మరి యోధా ఎందుకు ప్రభు సన్నిధికి లేకపోయాడు? పేతురు మాత్రమే ఎర్లీ చర్చిలో ఒక మూల స్తంభమై నిలిచుండిపోయాడు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? పేతురు పశ్చాత్తాపం చెంది వెనక్కి తిరిగి వచ్చాడు, ప్రభు దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చాడు. కానీ యోధా పశ్చాత్తాపం చెందాడు, కానీ అతడు ప్రభు దగ్గరికి తిరిగి రాలేదు. పశ్చాత్తాపం చెందిన వారు ఎవరైనా సరే, ఎంతటి ఘోర పాపైనా, ఎటువంటి వ్యక్తి అయినా కానీ, ఎంత ఘోర పాపైనా కానీ పశ్చాత్తాపం చెంది వెనక్కి తిరిగి వస్తే సిలువలో ఉన్నటువంటి నీ ప్రభు నిన్ను చేర్చుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. సిలువలో ఉన్న ప్రభు నిన్ను చేర్చుకోవటానికి ఎప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిలువలో ఉండి ఆ రక్తం కార్చిందే నీ కోసం. నువ్వు పశ్చాత్తాపం చెందితే చాలు. నువ్వు ఎలాంటి వాడవైనా సరే, సంసోను చేతిలో అంతని కుళ్ళిన ఎముక, మాంతని పచ్చి గాడిద దవడ ఎముక, పచ్చిది అంటే ఇంకా మాంసం ఉంది, కుళ్ళి ఇంకా వాసన వస్తూనే ఉంది. అటువంటి కంపు కొట్టే ఎముకే సంసోను చేతిలో వచ్చినప్పుడు గొప్ప ఆయుధంగా మారినప్పుడు నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోరమైనటువంటి పాపివైనా, ఎలాంటి వాడవైనా కానీ పశ్చాత్తాప్తుడివై నువ్వు తిరిగి వస్తే, వాక్యము విని కోడి కోతే ఆ మేలుకొలిపోయినటువంటి వాక్యమైతే, నేను మాట్లాడుతున్న వాక్యం నీ హృదయంలోకి అంతానే వచ్చి నీ చెవులలో నుంచి నీ హృదయంలోకి విని ఆ వాక్యాన్ని ప్రత్యక్షంగా నువ్వు చూడగలిగి నువ్వు పశ్చాత్తాప్తుడు అయితే ప్రభు నిన్ను చేర్చుకోవటానికి ఇదిగో 2 చేతులు సిలువలో ఉండి చాచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. నువ్వు తిరిగి వస్తే చాలని కోరుకుంటున్నాడు. నువ్వు తిరిగి వస్తే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించంటే చాలు. పేతురు క్షమాపణ పొందాడు, పశ్చాత్తాపంతో వెనక్కి తిరిగి వచ్చి క్షమాపణ పొందాడు. కానీ యోధా పశ్చాత్తాపడ్డాడు, కానీ అతడు తిరిగి రాలేదు, ప్రభువుని క్షమాపణ అడగలేదు. తిరిగి వచ్చి, ఎంత ఘోర పాపి అయినా తిరిగి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే నీ ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యోధా తిరిగి వచ్చి ఉంటే యోధాను కూడా క్షమించేవాడు ప్రభు. కానీ యోధా తిరిగి రాలేదు. ఎందుకో తెలుసా? అతడి పశ్చాత్తాపం ఏ పశ్చాత్తాపమో తెలుసా? పేతురు పశ్చాత్తాపం ఏ పశ్చాత్తాపమో తెలుసా? చూడండి, ముగింపులోకి తీసుకొస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగి చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. యోధా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడా, లేక ఊరి పెట్టుకుని చచ్చిపోయాడా? ఆలోచన చేయండి.
యోధా పశ్చాత్తాప్తుడయ్యాడు. పశ్చాత్తాప్తుడైన యోధా ఎక్కడికి తిరిగి రావాలో తెలుసా? సిలువ దగ్గరికి తిరిగి రావాలి. ప్రభు కాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చి, ప్రభువా నేను పాపిని ప్రభువా, నేను తప్పు చేసి నేను అప్పగించాను ప్రభు అని నువ్వెంత ప్రధాన యాజకుల దగ్గరికి అది వెళ్ళి ఒప్పుకునేది. నీ ప్రభు సన్నిధికి వచ్చి సిలువలో ఉన్నటువంటి ప్రభు కాళ్ళ దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపాత్ముని ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అంటే యోధాని కూడా ప్రభు క్షమించేవాడు. పేతురు పొందిందేమో దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసునిస్తుంది. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలిగి చేస్తుంది. యోధా పొందిందేమో లోక సంబంధమైన దుఃఖం, పేతురు పొందిందేమో దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ రోజున కూడా మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు తిట్టాడనో, భార్య తిట్టిందనో, లేకపోతే భర్త తిట్టాడనో, భర్త కొట్టాడనో, లేకపోతే బిడ్డలు ఏదో అన్నారనో, ఇటువంటి వాళ్ళందరూ చాలామంది ఉరి పెట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. పురుగుల మందులు తాగి చచ్చిపోతూ ఉంటారు. లేకపోతే దేవుడు మాకు ఈ కార్యాలు చేయలేదనో, లేకపోతే ఇలా ఇంత అన్యాయం మాకు ఇలా చేశాడనో, లేకపోతే ఎలా జరిగిందో అలా జరిగిందనో ఏం చేస్తారో తెలుసా? ఏమి క్షణం ఆలోచన చేయకుండా పశ్చాత్తాపడతారు, దుఃఖపడతారు. దుఃఖపడినటువంటి వారు ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ కార్యం ఎందుకు చేయలేదు, లేకపోతే ఇలా ఎందుకు జరిగింది, ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉందా అని పశ్చాత్తాపడిగి ప్రభు దగ్గర పొందుకోవాల్సింది పోయి వెంటనే ఏ పురుగుల మందు డబ్బా తీసుకుంటారో, లేకపోతే తాడు తీసుకుంటారో, లేకపోతే కిరసనాయిలో పెట్రోల్ తీసుకుని ఇమ్మీడియట్గా చచ్చిపోవటానికి ప్రయత్నం చేస్తారో, చచ్చిపోతారు కూడా. అలా చచ్చిపోవటం ప్రభుకి ఇష్టం లేదు. పేతురు ఆ రాత్రి ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయి, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేయి. ఇదిగో నువ్వు రాత్రంతా నువ్వు ప్రార్థన చేస్తే, ఎప్పుడు ప్రార్థన అనేటువంటిది నీలో ఉంటే, నీ ప్రార్థన అనేటువంటిది నీలో ఉంటే బలహీనతను జయిస్తావు, భయాన్ని జయిస్తావు, ప్రభు సన్నిధిలో నిత్య రాజ్య వారసుడిగా ఉంటావు. కనుక ఇదిగో కోడి ద్వారా, ఆ కోడి కోతే పేతురు యొక్క జీవితంలో మేలుకొల్పినిచ్చి వెలుగునిచ్చింది. ఈ వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతూ నీలో ఉన్నటువంటి చీకట్లను తొలగించడానికి సిద్ధంగా ఉంది. ఒక్కసారి నీ హృదయంలోనికి ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తావా? నీ హృదయంలోకి ఈ వాక్యాన్ని స్వీకరిస్తే, నీ ఆలోచనలోకి ఈ వాక్యాన్ని స్వీకరిస్తే నీలో ఉన్న చీకట్లు తొలగిపోతాయి. నీలో పాపపు చీకట్లు తొలిపోయి పశ్చాత్తాపతుడే వెలుగు వస్తుంది. నీ హృదయం అంతా ప్రార్థనతో నిండిపోతుంది. ఆ రీతిగా ఉండటానికి ప్రభువా ఇదిగో తండ్రి నాలో ఉన్నట్టు ఈ వాక్యము ద్వారా, ఆనాడు కోడి కోత ద్వారా పేతురు ఎలాగైతే మేలుకొల్పి తన వెలుగును పొందుకున్నాడో, పశ్చాత్తాపాన్ని పొందుకుని వెలుగులోకి ఎలాగైతే వచ్చాడో, ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నాను, ఈ వాక్యం నాతో మాట్లాడింది ప్రభువా, ఇదిగో నాలో ఉన్న చీకట్లను తొలగించేసుకుంటున్నాను, నేను పశ్చాత్తాపుడే నీ దగ్గరికి మరలా తిరిగి వస్తున్నాను ప్రభువా, ఇదిగో నీ సిలువ దగ్గరికి తిరిగి వచ్చాను, నన్ను క్షమించు అని అడుగు. నిత్యరాజ్యానికి నేను వారసుని చేస్తాడు. అటువంటి కృప ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా నీ స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మహాదేవ నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ఈ ప్రభు వాక్యం మీది మాట్లాడారు మీ తండ్రి, మీ స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని సాతానుడు ఎత్తుకుపోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ఫలింపచేయండి తండ్రి, నీ స్తోత్రాలు. నాయన ఏ ఒక్కరు ప్రభు నాయన ఇదిగో తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టకుండా తండ్రి, ఆ వాక్యం అనేటువంటి ప్రభు నాయన ద్వారా నాయన పశ్చాత్తాప్తులై తండ్రి నాయన తమ్మును తాము సరిచేసుకునే కృప నీ బిడ్డలకు అందించండి తండ్రి, నీ స్తోత్రాలు. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. ఈ కార్యక్రమం కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేటువంటి కృప నాయన ప్రతి ఒక్కరికి ఆ ప్రేరేపణ దయచేయండి, సహాయం చేయండి. అలాగే ప్రభు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రభు నాయన ఇదిగో తండ్రి మంగళగిరి ప్రాంత వాసులైన గొంజుపల్లి సుధాకర్ గారిని బట్టి, వారి సతీమణి రత్నవళి గారు, వారి కుమారుడు సన్నీని బట్టి తండ్రి నీ స్తోత్రాలు. నాయన వారి కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా, నీ స్తోత్రం. రైల్వే కోడూరులో ఉన్నటువంటి నీ దాసుని బంధువులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. నాయన ఇదిగో తండ్రి మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన ఇదిగో తండ్రి మీరు బలపరిచి దీవించండి. ఈ కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి తండ్రి, నీ స్తోత్రాలు. మీ కృపా కాపుదలతో నింపమని, సమస్తమును మేలుకరంగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, అలాగే వాక్య కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన గొంజుపల్లి సుధాకర్ గారి కుటుంబానికి సదాకాలం తోడుగుని నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.